ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ. హలో అండి, మనం భాద్రపద మాసం యొక్క పండగలను గురించి చెప్పుకుంటున్నాం. వినాయక చవితిని అందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి జరుపుకున్నాం కదా. అందరూ జరుపుకొనే ఉంటారు ఖచ్చితంగా, ఎందుకంటే విఘ్నాలకు అధిపతి వినాయకుడు కాబట్టి మనం ఏ పని చేసినా, ఏ పూజ చేసినా, ఏది చేసినా ఫస్ట్ మనం వినాయకుడిని ప్రార్థించే ఏ పనైనా చేస్తాం. భాద్రపద మాసంలో కూడా చాలా పండగలు ఉన్నాయి మనకి. వినాయక చవితి పండగ, వినాయక చవితి పండగ వెళ్ళిన తెల్లవారి ఋషి పంచమి అనేటువంటి అది కూడా వ్రత కథ ఉందండి. అది నేను చెప్పలేకపోయాను, నాకు హెల్త్ బాగాలేక. ఈసారి చెప్తాను. ఇంకా కూడా అదేవిధంగా మనం ప్రతి నెలలో కూడా ఏకాదశి, శుక్లపక్షంలో ఒక ఏకాదశి, బహుళపక్షంలో అంటే కృష్ణపక్షంలో ఒక ఏకాదశిని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం ఈ ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలో కూడా నేను మీకు ఇదివరకే చెప్పాను. తొలి ఏకాదశి నాడు ప్రారంభించాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు, తొలి ఏకాదశి నాడు ప్రారంభించి ఒక సంవత్సరం చేయొచ్చు. అసలు నిరంతరం మహాభక్తులు చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చేయొచ్చు. అది నిరంతరం కూడా ఆచరించాల్సినటువంటి వ్రతమే ఏకాదశి వ్రతం. ఒకవేళ మనకు శక్తి లేకపోతే నాలాంటి సామాన్య మానవులు కండి, మీలాంటి వాళ్ళు కాదు, మీరు మహాత్ములు, నాలాంటి సామాన్య మానవులు చేయలేకపోయినా ఒక సంవత్సరమైనా సరే జీవితకాలంలో ఏకాదశి వ్రతాన్ని కనుక ఖచ్చితంగా ఆచరించాలి అని కనుక అనుకుంటే, ఎవరైనా కూడా భావిస్తే కనుక తొలి ఏకాదశితోటి ప్రారంభించి మళ్ళా తొలి ఏకాదశితోటి ముగించాలన్నమాట. అప్పుడు మనకు సంవత్సరానికి 2 ఏకాదశులు, నెలకి 2 ఏకాదశులు వస్తాయి. సంవత్సరం మొత్తానికి 24 ఏకాదశులు వస్తాయి. అదేవిధంగా అధిక మాసం వచ్చినప్పుడు ఇంకొక 2 ఏకాదశులు వస్తాయి. అప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. మనం ఒక్కొక్క ఏకాదశి దాని యొక్క ప్రాశస్త్యాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ఏకాదశి భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశికి ఏమని పేరు అంటే పరివర్తన ఏకాదశి అని పేరు. మనం ఇంత ముందరే చెప్పుకున్నాం. శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు క్షీర సముద్రంలో యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు అని చెప్పి, ఆ తర్వాత ఆయన ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు పక్కకు తిరుగుతాటండి, నిద్ర ఒక సైడ్కి తిరుగుతాట. కాబట్టి ఆయన కొంచెం మార్పు చెందుతాడు కాబట్టి దానిని పరివర్తన ఏకాదశి అని అంటారు. అంటే భగవంతుడు నిద్రపోవడం, పడుకోవడం అనేది ఏది ఉండదండి. అది మన మానవ జీవితానికి మనం అన్వయించుకొని భగవంతుని కూడా ఆ విధంగా భావించి మనం పూజ చేస్తాం. అంతేగాని పరమాత్మ అనేవాడు పడుకుంటే, విశ్రమిస్తే ఈ సృష్టి అంతా ఏమవుతుంది? ఎందుకంటే ఈ సృష్టిలో మనందరం కూడా ఆయన యొక్క అంశే. ఎవరైనా సరే, అది దుష్టుడైనా, సజ్జనుడైనా, పరమాత్ముడైనా, భక్తిపరుడైనా, ఒక జీవి, కనీసం క్రిమి కీటకాదులు కూడా అంతా కూడా ఆయన సృష్టే. కాబట్టి ఆయన నిద్రపోవడం అనేది ఏది ఉండదు. కాకపోతే భక్తుల్ని మనం పరీక్షించడానికి ఆయన కూడా అలా నిద్రపోతున్నట్టు నటిస్తాడు. మనం కృష్ణావతారంలో కూడా చెప్పుకున్నాం. కృష్ణుడు పుట్టిన తర్వాత ఆయన్ని అందరూ జో జో అని చెప్పి బాదుతూ ఉంటారట. ఆయన అనుకుంటాడట, ఏంది వీళ్ళు నన్ను ఈ విధంగా బాధపడుతున్నారు, నేను నిద్రపోతానా? నేను నిద్రపోను కదా, నాకు నిద్ర రావాలని చెప్పి. ఆ తర్వాత అనుకుంటాడట, ఓహో ఈ కలియుగంలో నిద్రపోవడం అన్నది వాళ్ళ యొక్క అలవాటు కాబట్టి నన్ను కూడా ఆ విధంగా నిద్రపోవాలని జోగొడుతున్నారని చెప్పి భావించి పరమాత్మ నిద్రపోతున్నట్టుగా నటిస్తాడట. అదేవిధంగా ఇక్కడ కూడా పరమాత్మ యోగ నిద్రలో ఉన్నట్టుగా మనల్ని భ్రమింపజేస్తాడు. అంతేగాని ఆయన ఎలాంటి నిద్రపోడు. కాకపోతే మన పురాణాల ప్రకారం ఏంటంటే ఇది మన జీవితానికి మన అన్వయించుకునే దాంట్లో తేడా ఉంటుందన్నమాట. అది ఈ భాద్రపద శుద్ధ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చిందంటే, మహావిష్ణువు తొలి ఏకాదశి రోజు క్షీరసాగరంలో శేషయ్యపై పవళించి ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి రోజు కొంచెం పక్కకి తిరుగుతాట. దాన్నే పరివర్తన ఏకాదశి అంటారు. పరివర్తన ఏకాదశి అంటే మన జీవితాల్లో కూడా మనం మార్పు తెచ్చుకోవాలి, పరివర్తన తెచ్చుకోవాలి. అన్నిట్లో కూడా ఒక భౌతికంగా చూసుకోండి, ఎండాకాలం ఇదైపోయి ఋతువు మారిపోతుంది, వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలం వస్తే మన యొక్క ఆహారపు అలవాట్లో కానీ, మన యొక్క ఆరోగ్య విషయంలో కూడా మనం కొన్ని మార్పులు చేసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కొన్ని మనం పరివర్తన చెందాలి, మన మనసుని కూడా మనం పరివర్తన చేసుకోవాలి, మన ఆరోగ్య రీత్యా కూడా మనం కొన్ని మార్పులు చేసుకోవాలన్నమాట. దానికి సంబంధించి సూచించడానికే శ్రీ మహావిష్ణువు ఆయన ఒక కుడి నుంచి ఎడమ వైపుకి తిరుగుతాట. కాబట్టి దీనిని పరివర్తన ఏకాదశి అని కూడా పిలుస్తారనమాట.
దీంట్లో ఉండే అంతరార్థం తత్వం ఏంటంటే మనం కూడా మన జీవితానికి సంబంధించి ఏదైనా సరే మంచి మార్పుని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా సరే మనలో ఉండేటువంటి దుష్ట గుణాలని నిర్మూలించుకొని మంచి గుణాలని మనం కొంచెం పెంపొందించుకోవాలి. మన ప్రవర్తనని కూడా పరివర్తన చేసుకోవాలి. మనలో ఉండే లోపాలేంది, వాటిని ఎలా అధిగమించాలి, వాటిని ఎలా మార్పు చేసుకోవాలి అనే విషయాలని గురించి ఆలోచించుకోవాలి. అదే దాంట్లో ఉండే అంతరార్థం తత్వం కూడా అనమాట. అసలు ఈ భాద్రపద మాసమే ప్రతి నెలలో మనం చెప్పుకుంటున్నాం. శ్రవణ నక్షత్రం పౌర్ణమితో కూడా వస్తే శ్రావణ మాసం అని, అదేవిధంగా పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రంతో పౌర్ణమి కూడా వస్తే దానిని భాద్రపద మాసం అని కూడా చెప్పుకుంటున్నాం. ఈ భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులన్నీ విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ మన ఇళ్లల్లో చేసుకోలేకపోయినా కొన్ని చోట్ల వినాయక నవరాత్రుల్ని విశేషంగా జరపడం జరుగుతుంది. కాబట్టి వినాయక నవరాత్రుల్లో ఈ ఏకాదశి అనేటువంటిది ఎన్నో రోజు అంటే 8వ రోజు అనమాట. కాబట్టి మనం ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున మనం ఏం చెయ్యాలి అంటే యథాప్రకారంగా ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఉపవాసం ఉండాలి. ఫస్ట్ వినాయకుడిని పూజించాలి, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని పూజించాలి, ఆ తర్వాత మనం లక్ష్మీదేవిని కూడా అంటే శ్రీ లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా మనం పూజించాలన్నమాట. కాబట్టి అందులో ఈ పరివర్తన చెందిన తర్వాత శ్రీహరిని అంటే శ్రీహరి పరివర్తన చెందాడంటే పక్కకు తిరిగాడు కదా. కాబట్టి మనం ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున శ్రీహరిని పూజించడం వల్ల వ్యక్తులందరిలో కూడా మానవులందరిలో కూడా పరివర్తన చోటు చేసుకోవడమే కాదు, ఇంకా అత్యంత ప్రయోజనం కూడా కలుగుతుంది. ఇంకా ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు గనక ఈ పరివర్తన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గనక పూజిస్తే అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారనమాట. ఎందుకంటే వినాయక చవితి తర్వాత ఏకాదశి వస్తుంది కాబట్టి వినాయక చవితి నాడు వినాయకుడితో పాటు ఈ ఏకాదశి నాడు శ్రీహరిని పూజిస్తే తీరని కోరికలన్నీ కూడా నెరవేరుతాయని వేదాల్లో చెప్పబడి ఉందన్నమాట. ఇంకా ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు పసుపు వస్త్రంతో పసుపు వస్త్రాన్ని సమర్పిస్తే చాలా విశేషం. ఎందుకంటే వినాయక చవితి పండగకి మనం వినాయకుడికి కూడా ఎక్కువగా పసుపు వస్త్రాన్ని సమర్పిస్తాం. కనీసం మన ఇంట్లో చేసుకున్నటువంటి వాళ్ళైనా సరే చిన్న పసుపు వస్త్రంతో ఆయన్ని అలంకరిస్తారనమాట. అదేవిధంగా వినాయకుడి తర్వాత వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును కూడా పసుపు వస్త్రంతో పాటు ఆయన చక్కగా అలంకరించి లేదా ఆయనకు పసుపు వస్త్రాన్ని సమర్పించి గుళ్ళో ఉంటారు. గుళ్ళో మన గుడికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తికి పసుపు వస్త్రాన్ని సమర్పించి, లేదా మనం గుడికి వెళ్ళలేకపోతే ఎవరైనా సరే ఒక సద్బ్రాహ్మణుడికి ఆయన్నే శ్రీ మహావిష్ణువుగా భావించి, అంతే కదా శ్రీ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అని చెప్తాం కదా మనం ఏదైనా దానం చేసేటప్పుడు. కాబట్టి బ్రాహ్మణులు అంటే శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ప్రీతి కాబట్టి ఆ బ్రాహ్మణుని శ్రీ మహావిష్ణువుగా భావించి ఆయనకు మంచి ఒక పసుపు వస్త్రాన్ని ఇంకా అరటి పండ్లని గనక విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టచ్చు, లేదా ఒక బ్రాహ్మణుడికైనా సరే మనం దానంగా గనక ఇచ్చినట్లయితే మన మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయన్నమాట. చక్కగా గుడికి కనుక వెళ్ళగలిగితే ఆ గుడికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు పసుపు వస్త్రాన్ని సమర్పించి అరటి పళ్ళని నైవేద్యంగా సమర్పించండి. లేదు మేము గుడికి వెళ్ళలేమంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ఫోటోకో ఆ కృష్ణ పరమాత్మ ఫోటోకో పసుపు వస్త్రాన్ని సమర్పించి అరటి పండ్ల నైవేద్యంగా పెట్టి వాటిని ఎవరికైనా సరే సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు కూడా దొరకలేదు అంటే ఒక ఆవుకి అరటి పళ్ళను సమర్పించి ఎవరైనా సరే పేదవాళ్ళకైనా సరే దానం చెయ్యండి. ఇది భాద్రపద శుద్ధ ఏకాదశి యొక్క విశిష్టత. ఇంకా ఈ ఏకాదశికి ఇంకొక విశిష్టత ఉందండి. మనం ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలో మీకు ఇంతకు ముందరి నుంచి చాలాసార్లు నేను చెప్తూనే ఉన్నాను. దశమి రోజున ఏకభుక్తం చేయాలి. దశమి రోజు నుంచే మనకు ఏకాదశి వ్రతం ప్రారంభమవుతుంది. దశమి రోజున ప్రాతకాలం లేచి తలస్నానం చేసి ఆ రోజు మధ్యాహ్నం కూడా మనం ఏకభుక్తం చేయాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి, ఆకులో మాత్రమే భోజనం చేయాలి, రాత్రికి పలహారం తీసుకోవాలి. ఏకాదశి రోజు మనం ఏమీ తినకూడదు, కేవలం పండ్లు పాలు అలాంటివి స్వీకరించాలి. ఒకవేళ సరే ఎవరైనా సరే ఉండలేనటువంటి వాళ్ళు ఏదైనా సరే మితాహారాన్ని భగవంతునికి ప్రసాదంగా సమర్పించి దానిని తీసుకోవచ్చు. ఇంకా ద్వాదశి రోజు ద్వాదశి గడియలు పోకుండానే పారాయణ చేయాలని చెప్పి మనం ప్రతిసారి కూడా ఏకాదశి ఉపవాసం ఏకాదశి వ్రత విశిష్టతల గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఈ ఏకాదశి తర్వాత వచ్చేటువంటి ద్వాదశికి భాద్రపద శుద్ధ ద్వాదశికి ఈసారి ఇంకొక విశిష్టత ఉందండి. ఆ రోజు
వామనమూర్తి జయంతి. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంలో ఒక అవతారమైనటువంటి వామనమూర్తి జన్మించిన రోజు, ఆ రోజు భాద్రపద శుద్ధ ద్వాదశి. కాబట్టి ఇంకా ఈ ఏకాదశి వ్రతాన్ని గనక మనం ఇంకా విశేషంగా కనుక ఆచరించినట్లయితే ఇంకా మనకు విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. ఎందుకంటే ద్వాదశి రోజు కూడా వామనమూర్తి కూడా విష్ణుమూర్తి యొక్క అవతారమే కాబట్టి ఆ రోజు కూడా మనం ఆ విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించి చక్కగా పూజ చేసుకొని మన శక్తి కొలది స్తోత్రాలు, విష్ణు సహస్రనామో, భగవద్గీతో, లేదా విష్ణు అష్టోత్తరమో, కృష్ణ అష్టోత్తరమో, లేదా ఇంకా చాలా ఉన్నాయి కదా, నారాయణ కవచమో, మనకి ఏది శక్తి ఉంటే మనం ఏది చేయగలిగితే అది. ఇది అని నిర్బంధం లేదు. మనకి ఏది రాదు, ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఆ మంత్రాన్ని అష్టాదశి మంత్రాన్ని గనక మనం నిరంతరం గనక జపించినట్లయితే కూడా మనకి అంతే పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఆ తెల్లవారి ద్వాదశి రోజు కూడా ఆ వామనుణ్ణి విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో భాగమైనటువంటి ఆ వామనావతారాన్ని కూడా ఒకసారి మనం మనసుకి జ్ఞప్తి చేసుకొని ఆ త్రివిక్రముణ్ణి పూజించి ద్వాదశి పాలన కనుక చేసినట్లయితే ఇంకా మనకి విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని సంప్రాప్తించుకోవచ్చు. ఇది ఈసారి వినాయక చవితి తర్వాత వచ్చేటువంటి ఏకాదశి, భాద్రపద శుద్ధ ఏకాదశి, ద్వాదశి యొక్క విశిష్టత. కాబట్టి విశేషంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జరుపుకోండి. ఇంకా చూడండి, ఆ రోజు 9వ రోజు భాద్రపద ద్వాదశి రోజు నవరాత్రులు పూర్తవుతాయి, వినాయక నవరాత్రులు పూర్తవుతాయి. కాబట్టి వినాయకుడిని, లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా చక్కగా పూజించి సకల శుభాలను మనందరం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. వామన జయంతి విశిష్టతను తెలిపే వీడియోలో మళ్ళా మనం కలుసుకుందాం.